వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. బేతపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. గుత్తి మండల పరిధిలోని బేతపల్లి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు బద్రివలి ఆధ్వర్యంలో శుక్రవారం సుపరిపాలనకు ఏడాది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3వ రోజు కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు ఆయన తనయుడు యువనేత పామిడి మరియు గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ పాల్గొన్నారు. ముందుగా వారికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. అనంతరం వారు గడప గడపకు తిరుగుతూ ప్రజలని ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకుని ముచ్చటించారు. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ 3,000 ఉన్న పెన్షన్ ఒకేసారి 4,000కు పెంచి అవ్వాతాతలకు పెద్ద కొడుకుగా ఉండి వారిని ఆదుకుంటున్నారు. తల్లికి వందనం పథకం అమలు చేసి ఇంట్లో ఎంతమంది చదివే పిల్లలు ఉంటే అంతమందికి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అలాగే సూపర్ 6లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి పేద ప్రజల జీవితాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగులు నింపుతారు అని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన రైతులతో సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ గుత్తి మండలం బేతపల్లిలో నూతనంగా ఏర్పాటు అవుతున్న రెన్యూ సోలార్ ప్రాజెక్టుకు రైతులు భూములు ఇవ్వాలని, రైతులకు సంబంధించిన భూములకు ఖచ్చితంగా భరోసా ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం రైతులకు 31,000 ఎకరాకు చెల్లిస్తామని అన్నారు. రైతులు ఎవరి మాట వినొద్దని సూచించారు. అలాగే సోషల్ మీడియాలో ఈ భూములపై అసత్య ప్రచారం చేసే వాళ్ళకి సవాలు విసురుతున్నానని, నా ముందుకు ఎప్పుడు వచ్చినా దానికి సమాధానం చెప్తానని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్, మండల అధ్యక్షుడు బద్రివలి, పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా, బోయ రమేష్, జక్కల చెరువు ప్రతాప్, లాయర్ సోము, ఆర్ఎస్ రాజా, లక్ష్మణ్, టీడీపీ సీనియర్ నాయకులు దిల్కా సీనా, శ్రీనివాస చౌదరి, శ్రీపురం సర్పంచ్ రామలింగయ్య, బేతపల్లి నారాయణ స్వామి, జక్కల చెరువు జెడ్పీటీసీ నారాయణ స్వామి, ఆర్డీఓ శ్రీనివాసులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేష్ మరియు గుత్తి పట్టణ మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు బేతపల్లి గ్రామ ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏం విశేషాలు? కరెంట్ కావాలా? ఆడిట్ ఇంటికాడ రైట్. ఇంకా అంతేనా? సరే, నేను కొన్ని క్వశ్చన్లు వేస్తాను. క్వశ్చన్ అంటే మీకు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఏదేది వచ్చింది అనేది అడుగుతా. రామా, మీకు పిల్లలు ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారమ్మా? ఇక్కడ చూడండి, తల్లికి వందనం వచ్చిందే? నియమేవరు ఏం కదా? ఇద్దరికి వచ్చిందే? ఎంత వచ్చింది ఇద్దరికి? 26,000 రూపాయలు. ఓకే. గ్యాస్ వచ్చిందమ్మా? గ్యాస్ వచ్చింది. మీ ఇంట్లో మీ మామ, అత్త వాళ్ళు ఉన్నారా? మీ అత్త మీకు పింఛన్ వస్తుందా? ఎవరికి వస్తుంది? మీ మామ ఉన్నాడు కదా, మీ మామకు వస్తుందా? ఒకరికి వస్తుంది. అయితే మీ మామకి 4,000 రూపాయలు పింఛను, 3 ఉచిత సిలిండర్లు గ్యాస్, అమ్మకి తల్లికి వందనం వచ్చి ఇద్దరికి. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? చెప్పాలమ్మా. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చారు మన ఇంటికి? అమ్మవాడి గ్యాస్,
పింఛని తల్లికి వందనం. ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నాం సార్. ఇప్పుడు ఇంతకు ముందు ఎంత వచ్చేది మీ పిల్లలకి? ఒకరికి వస్తున్నాయి, ఒకరికి వస్తుంది. ఇప్పుడు ఇద్దరికి వస్తున్నాయి. ఇద్దరికి వస్తుందా? సంతోషమేనా? సంతోషమే. ఓకే. ఏమో తల్లి నీ అత్తనా రామయ్యరా 2,000 రూపాయలు నీకేమని ఇస్తాడా? పక్కన ఇద్దరు పంచుకుంటారా? మీ ఇద్దరు పంచుకుంటారా? పంచుకుంటారా లేదంటే నేను భాగాలు పెట్టాలా? భాగాలు పెట్టే పని లేదు. మీ ఇద్దరు ఉంటే 4,000 రూపాయలు వస్తుంది. ఓకే మా తల్లి. ఎంతమంది కొడుకులు? ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఏమో కోళ్ళే, చిన్న కోళ్ళే. ఎవరితో ఉన్నావు? సపరేట్ ఉన్నారా? సపరేట్ ఉండేదానికి మీకు ధైర్యం పెట్టి వచ్చింది. అవునా? మరి చెప్పు మరి. సరే ఇద్దరు కొడుకులు అంటావు. ఇద్దరు కొడుకులు డబ్బు ఇస్తారా నెలకి? మరి నీకు ఎవరు ఇచ్చేది? యా కొడుకు ఇచ్చేది? యా కొడుకు ఇచ్చేది పింఛని? ఆయన మీకు పెద్ద కొడుకులు అంటారు. రైట్ అండి. నమస్కారం. నమస్కారం. ఎవరు పిల్లడు? నాకు ఇద్దరికి కొడుకులకి ఇచ్చినారు. అంత బాగుంది సార్. బాగుంది సార్. మీరు వచ్చినాక కానీ బాగుంది సార్. మాకు బాగుంది సార్. ఉండండి ఒక్క నిమిషం. ఏం కావాలన్నా? పెన్షన్ సదరన్ క్యాంపులో పెట్టినప్పుడు ఓకే సరే అది పెట్టుకోండి. నేను స్కూల్కి పోతాడా? అప్పుడు కాదు, ఇప్పుడు. ఈరోజు కాదు, ఇప్పుడు పోతున్నాడా? మరి దానికి మరి అమ్మవాడు ఎట్లా పడుతుంది పోకపోతే? కాదు కాదు. ఈ పిల్లోడికి ఏమన్నా సదరన్ క్యాంపులో ఏదైనా వస్తే అప్పుడు ఏదో పెన్షన్ చూస్తామంటే. సరే పెద్దమ్మా నేను చెప్పు, నీకు పెన్షన్ వస్తుందా? ఇది పక్కన రైతు ముందుగా పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. ఎవరు ఇచ్చింది పెన్షన్? అవునా? అబ్బా చంద్రబాబు నాయుడు. నీకు ఎంతమంది కొడుకులు? కొడుకులు. సరే కొడుకులు ఏమన్నా నెలకి చూపిస్తారా నీకు? ఎవరు ఇచ్చేది? సాక్తాడు. నీకు ఎవరు? నీకు నెల చూపించేది ఎవరు? ఇట్లా పెట్టుకో మైక్లో. చంద్రబాబు నాయుడు ఇస్తాడు. మరి ఇద్దరు కొడుకులకి, ఇద్దరు కొడుకులు ఎక్కువ, చంద్రబాబు నాయుడు ఎక్కువ. ఎందుకు? ఎందుకు? మిమ్మల్ని సాగుతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎక్కువ. ఓకే, చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారా? వేస్తారా? ఓకే తల్లి. నమస్కారం. నమస్కారం. రైట్ అమ్మా రామకృష్ణ. ఏమి నీకు తల్లికి 100 వస్తుందా? కొడుకులకి వస్తుంది కదా? అదే మనవులు. నీ మనవులకు వస్తుందా? ఎంతమందికి వచ్చింది? 5 మందికి వచ్చిందా? 6 మందికి. ఎప్పుడు 6 మందికి వచ్చిందా? 5 మందికి వచ్చింది. డబ్బులు ఎవరు ఇచ్చినారు? చంద్రబాబు నాయుడు ఇచ్చారా? బాగా ఇచ్చారా? గ్యాస్ వచ్చిందా? గ్యాస్. ఓకే. ఇంత పెద్దలు ఎవరైనా ఉన్నారా? ముసపించను నీకు వస్తుందా? ఎంత? 4,000 వస్తుంది. ఇదంతా కలిసి ఎవరు ఇచ్చేది? చంద్రబాబు నాయుడు. ఓటేస్తారా? వేస్తారా? ఓకే తల్లి. నమస్కారం. నమస్కారం. ఏమా ఆ పిల్లలు సగరాన్ని పెట్టేది పెట్టిస్తున్నాం. రైట్. కూడా అవా గ్రామస్తులు గ్రామస్తు నమస్కారం.
తల్లి నమస్కారం, బాగున్నారా? ఓకే, క్యాన్స్ వచ్చింది వచ్చింది. ఓకే, కఫేనా పైకి ఎక్కువ తల్లి పొందడం వస్తుంది. ఇంటికి తల్లికి బంధనం వచ్చింది, గ్యాస్ వచ్చింది, పింఛన్ వస్తుంది. ఈ డబ్బులన్నీ ఎవరు ఇచ్చినారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారా? ఓటేస్తారా బాబు గారికి? పరిపాలన బాగుందా? బాగుందా? ఓకే ఉన్నా తల్లి. ఓకే శ్రీలక్ష్మికి డబ్బులు వచ్చిన శ్రీలక్ష్మికి నమస్కారం తల్లి. అమ్మా పింఛన్ వస్తుందా? బయటికి ఎంతమంది కొడుకులు? ముగ్గురు కొడుకులు. కొడుకులు పిల్లలకి తల్లికి బంధనం వచ్చిందా? వాళ్ళు వచ్చినవే ఇప్పుడు నీకు ఈ ధైర్యం ఎట్లా వచ్చింది? నీ బతికి సపరేట్ ఇట్లా పట్టుకో కాదమ్మా, నీకు ఈ సపరేట్ ఉండేదానికి నీకు ధైర్యం ఎట్లా వచ్చా? పెన్షన్ వస్తుందా? ధైర్యం ఉందా? ఓకే, ఏం కదా పింఛన్ వస్తుందా? పింఛన్ ఎందుకు రాదా? ఎవరు కొంచెం బండి ముందు పోనీ. మన ఎమ్మెల్యే గారు ఈరోజు మనోడు చేసినారు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? పరిపాలన బాగుందా? బాగుందా? ఓకే, ఇంకేమా సమాచారము? ఆ పండు ఎన్ని జీతాలు కావాలి నీకు? పండుగ జీతాలు కావాలంటావు, పెద్ద పింఛన్ అంటావు. ఇప్పుడు 5 మంది మనవులకి తల్లికి బంధనం వచ్చింది. డబ్బులే డబ్బులు నీ ఇంట్లో. ఓకే, అది నేను చూసానమ్మా. సరే నమస్కారం తల్లి. పెద్దమ్మా బాగున్నావా? రామ్మా, నీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా నీకు? పెద్దమ్మా పెద్ద పింఛన్ వస్తుందా? ఆయన తాగి పెద్ద పింఛన్ వస్తుందా? రైల్వే పని చేస్తారా? సరే, నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు కొడుకులు మనవరాళ్ళు స్కూల్ పోతారా? ఏం తల్లికి బంధనం వచ్చిందా? ఎంత వచ్చింది? అంటే వాళ్ళకేం వచ్చింది అంటే నీ చేతిలో చూసి వచ్చాట్లా రైట్ అండి. ముగ్గురికి తల్లికి బంధనం వచ్చింది. సరే నమస్కారం. పిల్లలు పిల్లలు ఉన్నారా? నమస్కారం నమస్కారం. హలో, మేదపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. మన గ్రామానికి గుండెలు చేయాలి. మన రైతుల గంటగా మాట్లాడాల్సిన కొంచెం కాల్సిన
ఈశ్వర్ దేవాలయం రావాల్సిన కోరుతున్నాం. అలాగే యువ నాయకుడు గుమ్మడి ఈశ్వరరావు గారు వచ్చారు. ఇప్పుడు మనకి ఏ సమస్యలున్నా, మన గ్రామానికి ఎటువంటి సమస్యలున్నా, ఏ కార్యక్రమాలు డైరెక్ట్ గా అన్నతో మాట్లాడాలని కోరుతున్నాం. మన అన్ని కార్యక్రమాలకి మన అన్న ముందుండి మన గ్రామాన్ని ఎంతో మేలు చేయాలని మనసులో పెట్టుకున్న వాటిని అందరూ కోరుతున్నాం. రైతులు నియోజకవర్గం ఎమ్మెల్యే మనూరు ఎమ్మెల్యే గుమ్మడి జయరామ గారికి స్వాగతం. శ్రీవైకి రాజుగారు స్వాగతం, సుస్వాగతం. అలాగే ఆర్టీఓ సార్ గారిని స్టేట్ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే యువ నాయకులు గుమ్మడి ఈశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఎంఆర్ఓ మేడం గారికి స్టేట్ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎంపీడీఓ సార్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆర్ఎస్ఆర్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బీఆర్ఓ సార్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. రాజా రమేష్ అన్న ఇటు తిరుగు. అప్లికేషన్ చూడండి రమేష్. ఓకే అదే హలో బద్రేనా ఇట్లా తిరగండి, ఇట్లా బాగుండు. నీట్గా చూడు స్ట్రైట్. ఇక్కడ చూడు ఇట్లా చూడ బద్రేనా. పట్టుకో అది. ఇప్పుడు ఈరోజు మరియు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజల రైతులకు సంబంధించి రినో కంపెనీకి సంబంధించిన విషయాలపై గౌరవ ఎమ్మెల్యే సార్ శ్రీ గుమ్మనూరు జయరాం సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా గౌరవ ఆర్టీఓ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా రైతులకి, తహసీల్దార్ మేడం వారికి మరియు అన్ని శాఖల అధికారులకు నా నమస్సుమాంజలు. చాలా మందికి ఇక్కడ మన గుత్తి శివసాయి గారి స్టేజ్ రాజుగా కోరుతున్నాం. అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సార్ గారు ప్రారంభించి మన జిల్లాని అంటే ఉమ్మడి జిల్లాకే ఒక తలమానికంగా నిలవడం జరిగింది. అదేవిధంగా మనకు జిల్లా విడిపోయిన తర్వాత అనంతపురం జిల్లాకి ఇక్కడ మనకు సోలార్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడంలో మన గౌరవ శాసనసభ్యులు సారు ఎంతో కృషి చేసి ఇక్కడ తీసుకురావడం, దాదాపు 22,000 కోట్ల రూపాయలతో నెలకొల్పి గత నెలలోనే మన గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ సార్ గారు మరియు కలెక్టర్ సార్, ఎమ్మెల్యే సార్ అందరూ వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అపోహలు కొన్ని వందల ఎకరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నంబర్పుల్కుంట కది దగ్గర నంబర్పుల్కుంటలో సోలార్ ప్రాజెక్టు కొన్ని వందల ఎకరాలు, 1000 ఎకరాలు వాళ్ళకు పారితోషికం అయితేనేమి, వాళ్ళకు కావాల్సిన ఉద్యోగాలు అయితేనేమి అన్ని కల్పించడానికి ఆ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాతనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాని ఎటువంటి మీ భూములు కోల్పోవడం కానీ మీ భూమికి సంబంధించిన ఎటువంటి మనం లేదు అంటే ఈ ప్రాంతం ఇలాగే ఉండిపోయి మనకు ఉద్యోగాలు లేక ఈ భూములకు ఎక్కువ పంటలు పండగ నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంటాయి. కాబట్టి నిజమే
ఈ పేదపల్లి గ్రామంలో ఎంతో మంది రైతులు రిలీఫ్ కంపెనీ దానికి ముందుకొచ్చి మేము ఇస్తాము, మా పంటలు పండేది కూడా ఆటకాటికే పండుతున్నాయి, సంవత్సరానికి 31,000 రూపాయలు ఇచ్చేదానికి రిలీఫ్ కంపెనీ ముందుకొస్తే వాళ్ళు ధైర్యంగా ఇచ్చేదానికి రైతన్నులు ఉన్నారు. కానీ కొంతమంది కట్టుకొని మీరు ఇస్తే మీ పొలాలు పోతావి, మీకు డబ్బులు రావు, వాళ్ళే లాక్కుంటారు అనేది కొంతమంది అదే పని కట్టుకొని చెప్పే కార్యక్రమం ఉంది. ఎందుకంటే మీరు బాగుపడతారని చెప్పేదానికి మీకు ఆ మాటలు చెప్తారే కానీ మీకు చెప్పే వ్యక్తికి ఏమైనా భూస్వామే లేదంటే అలాంటి మనిషి ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. మీకు రైతన్నులకు ఒకే మాట నేను పిలిపిస్తున్నా, రైతులకి హామీ ఇచ్చే వాళ్ళు ఎవరు చెప్పండి? ఆ మండలానికి చెందిన ఎంఆర్ఓ గారు హామీ ఇస్తారు. ఈ రైతులకి ఏదైనా తర్వాత ఎంఆర్ఓ అయిన తర్వాత దానికి హెడ్ ఆఫ్ ది బాస్కెట్ ఆర్డీఓ గారు, ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు, మొన్న కలెక్టర్ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా మీకు హామీ ఇచ్చేదానికి వచ్చారు. మరొకసారి రైతన్నలకి విన్నవించుకుంటున్నా, మీ భూమిలోకి అన్ని విధాలుగా ఒక తోడు ఉండి నీకు భరోసా ఇచ్చేదానికి ఎంఆర్ఓ ఆర్డీఓ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటల్లో చెప్తారు. వాళ్ళ మాటలు అందరికీ అంగీకరించి ఈ రెండో కంపెనీకి ఇంత పెద్ద సమస్య వచ్చింది కాబట్టి చెప్పాలంటే మన సంవత్సరం ప్రోగ్రామ్ లో విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఒక మ్యాప్ లో చూపిస్తే దాంట్లో చూశాను, ఏ జిల్లాలో కూడా మన పేదపల్లిలో ఉన్న సోలార్ ప్రాజెక్ట్ కింద డబ్బులు ఎక్కడ కూడా లేదు. 500 ఉండొచ్చు, 600 ఉండొచ్చు, 700 ప్రాజెక్టులు ఉండొచ్చు, కానీ 22,000 కోట్ల రూపాయలు అంటే అది ఒక పేదపల్లిలోనే ఎక్కువ శాతం వచ్చింది చెప్పి రైతులు గుర్తుపెట్టుకొని ఆ రెన్యూ కంపెనీకి సహాయ సహకారాలు అందిస్తారని ఎవరు అపోహల మాటలు ఎవరు వినకండి. కొంతమంది చెడిపోయేదానికి అదే పనిగా కంకణం కట్టుకుని ఉన్నారు. అలాంటి నాయకులు లేదండి. మీ పొలాలకి భరోసా ఇచ్చేది ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళ మాటల్లోనే చెప్తారు కాబట్టి మీరందరూ చుట్టంగా విని ఈ పొలాలని రెన్యూ కంపెనీకి ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు సార్కి, అలాగే మన యువ నాయకులు ఈశ్వర్ సార్ గారికి, మన ప్రియతమ ఆర్టీఓ గుంతకల్ ఆర్టీఓ గారికి నా నమస్కారాలు. అలాగే పేదాపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద కాలుష్య రహిత సోలార్ పార్కుని ఇక్కడ పేదాపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి భూములకి ఎకరాకి సంవత్సరానికి 31,000 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించింది. సోలార్ రీన్యూ కంపెనీ వాళ్ళు మన పేదాపల్లి గ్రామ ప్రజలకి ఇంకా 4,000 వేసి 35,000 రూపాయల చొప్పున ఎకరానికి చెల్లిస్తారు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరము వీళ్ళకి 35,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. దీనిపైన ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి. మీరు ఒకవేళ అమ్మవాళ్ళన్నా మన భూమిని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఏదో మీకు సంబంధించిన వన్ బిల్ కానీ అడంగల్ కానీ ఎప్పుడు మీ పేరు పైననే ఉంటాయి. అవి కంపెనీ పేరు పైన ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగదు. మనము అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఒకటే చేసుకుంటారు కంపెనీ వాళ్ళు. 29 సంవత్సరాల తర్వాత లీజ్ తీసుకొని మీ భూములు మీకే వెనక్కి ఇచ్చేస్తారు. కాబట్టి దీనిపైన అందరూ కూడా అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దీంట్లో ఏవైనా మీకు సందేహాలు ఉంటే మన తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి. ప్రీతం నాయకులు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరామన్ గారికి, అదేవిధంగా మన యువ నాయకులు ఈశ్వర్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, అదేవిధంగా తహసీల్దార్ గారికి, అదే పోలీస్ వారికి, పత్రికా విలేకరులకి, ముందుగా అందరికన్నా ముఖ్యమైన రైతులు అందరికి కూడా నమస్కారం. ఇష్యూ ఏమంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు,
మనము ఆల్రెడీ బ్యాక్వర్డ్ కింద ఉండిపోయినాం. ఎందుకు బ్యాక్వర్డ్ ఉన్నాం అంటే మన దగ్గర ఉన్న రిసోర్స్ని, వనరుల్ని సరిగ్గా వినియోగించుకోవడంలో చూస్తున్నాం కదా. ఇన్ని సమస్యలను ఫేస్ చేస్తూ మన సంవత్సరానికి 1 ఎకరానికి ఎంత పంట వస్తుందో, ఏ సమస్యలు ఉన్నాయో, ఎంత బాగా చేసిన వ్యవసాయం చేసినా కూడా నేను కూడా రైతులే, మిగిలిది అయితే ఏమి ఉండదు. ఓన్లీ థింగ్ ఏమన్నా ఉంటే రియల్ ఎస్టేట్ వాల్యూ తప్పించి యాక్చువల్గా లేదు. రెండో విషయం ఏమంటే ఇప్పుడు మనము విండ్ మిల్స్ ఉరకొండ ఏరియాలో లేకపోతే వజ్రగల్లు చూసినప్పుడు కూడా రైతులు చాలా భయపడ్డారు. ఈ రోజు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఒకసారి మనము వాళ్ళని చూస్తే చాలా వరకు అవగాహన వస్తుంది. ఎందుకంటే ఒక ఏరియా డెవలప్ అయింది అంటే దానికి మన ఇంట్రొడక్షన్, మన ఇనిషియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ చక్కగా వచ్చిందంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ సపోర్ట్ కూడా వస్తుంది. గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసినా కానీ ఒక ఊరు గురించి ఆలోచించేంత పరిస్థితి కావాలంటే 100 ఓళ్ళలో చాలా కష్టం. మన కోసం లోకలైజ్డ్ గా 20 కోట్లు ఖర్చు పెట్టి కష్టపడినప్పుడు మనకి మాట్లాడే శక్తి ఉంది. అట్ ది సేమ్ టైం అన్నగారు కాపాడతారు. ఎందుకని లీజ్ ఉంటుంది. లీజ్ అంటే ఏంటంటే అగ్రిమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది రైతులకి, కంపెనీకి మధ్యలో. అంటే దీంట్లో ఎటువంటి వైలేషన్ ఉన్నా కూడా దీంట్లో కోర్టు ఇంటర్ఫియరెన్స్ మన రైట్ ప్రొటెక్ట్ చేస్తాం. అయితే దీంట్లో ముఖ్యంగా ఇందాక ఎంపీడీఓ గారు చెప్పినట్టు 31,000 నుంచి ఇంచుమించు 2,000 తీసుకున్నారంట ఎకరానికి. అదేవిధంగా దాన్ని ఇప్పుడు 35,000కి ఎన్హాన్స్ చేస్తా ఉంటున్నారు. అది అదొకటి. రెండోదేమో మన హక్కులకు రక్షణ. హక్కులకు రక్షణ అంటే ఏమి ఇందా చెప్తున్నారు, మన అడంగల్లో మన పాస్బుక్ ఇవి కూడా ఇంటాక్ట్ గానే ఉంటారు. అంటే ఓన్లీ థింగ్ ఏమంటే ఎక్స్టెంట్ ఆఫ్ మనము మన పేరు మీద ఉన్న దాంట్లో మన పెట్టుబడి లేకుండా వచ్చే ఆదాయం ఇది. అదేవిధంగా టైటిల్ అయితే మన చేతి మీద ఉంటుంది. రైతులకి రక్షణ అధికారి ఎవరు? మీరే కదా మీరే కదా అని చెప్పండి. మీ వయసులో రక్షణాధికారి ఒక ఎంఆర్ఓ తర్వాత అడ్వో గారు ఉంటారు, నా పైన కలెక్టర్ గారు ఉంటారు. ఆ రక్షణకి నేను ఉన్నాను కాబట్టి ఎవరు మీరు భయపడకండి అని చెప్పండి అన్న. ఈ వాయిస్ దీనికి సంబంధించి ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏమంటే గారిది, అదేవిధంగా ఆర్టీఓది, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ది. దీంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, లేకపోతే ఎనీ డాక్టర్స్ ఏమన్నా ఉంటే మాత్రం మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడున్న ఆఫర్ చూసుకోగలిగితే మంచిగానే ఉంది. మీరందరూ ఆలోచించుకొని చక్కగా సహకరిస్తే మన ప్రాంత అభివృద్ధికి మీ చేతి కూడా ఉంటుంది, మన నాయకులు కూడా మనకి సపోర్ట్గా ఉంటారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. మనతో పాటు ఉన్న పెద్దలందరికీ, నా ముందున్న పెద్దలందరికీ, ఈ ఊరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు ఈ మీటింగ్ ఎందుకంటే మనకి ఎన్నో కోట్లు పెట్టి మన ఏపీ గవర్నమెంట్, మన సీఎం సారు మన ఒక చిన్న ఊరైనా కూడా ఒక గుత్తి మండలం ఎంచుకొని ఇక్కడ వస్తే, ఇక్కడ ఒక ప్లాన్ పెడితే ఇక్కడ ఉన్న జనాలకి మంచిదవుతుంది, ఇక్కడ ఉన్న యూత్కి జాబ్స్ వస్తాయని మన లొకేషన్ ఇది ఒక ప్లాన్ చేసి ఇక్కడ ఒక ప్లాంట్ సోలార్ ప్రాజెక్ట్ ఇక్కడ పెడితే బాగుంటుందని మనకి ఈ ఊర్లో ఎంచుకున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరో మాటలేని కొంచెం వెనకడిగేస్తున్నాము. ఈరోజు ఈ రెన్యూ కంపెనీ సక్సెస్ఫుల్ గా అయిందంటే రేపు పొద్దున ఈ పవర్ ఏవైతే జనరేట్ అవుతుందో ఈ పవర్ నుంచి ఎన్నో పెద్ద ప్రాజెక్టులు కూడా మనకి నియర్ బై సరౌండింగ్స్ లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక కియా కంపెనీ, ఆ కియా కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది ఎంకరేజ్ చేయలే. తర్వాత యూఎస్ చూసుకుంటే ఆ కియా వచ్చినాక ఆ రోడ్ అయితే ఏముంది, అక్కడ ఉన్న ల్యాండ్ అయితే ఏముంది, ఒక్క 50,000 నుంచి ఉన్న ల్యాండ్ ఇప్పుడు ఎన్నో కోట్లలో నడుస్తూ ఉంది. అక్కడ ఇప్పుడు ఆ కియా కంపెనీ కరెంట్ కావాలంటే ఎంతో కరెంట్ కావాలి. కానీ మనకి మన ఈ ఊర్లో మనకి ఈ పవర్ వస్తే ఎంతో కరెంట్ వస్తుంది. ఆ కరెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది,
ఈ చుట్టుపక్కల ఎంత పెద్ద కంపెనీ అయినా పెట్టుకునే మనకు ఒక ఇది ఉంటుంది. కాబట్టి తర్వాత నాన్నగారు ఏం చెప్పాలని కోరుకుంటున్నారంటే, రైతులు మీ ఈరోజు మీరు పండించారంటే ఈ 5 ఏళ్ళలో ఒక 30 ఏళ్ళలో కాదు, వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కూడా మీరు చేసే ఈ మంచి పని మీ మనవులు కూడా మీకు తలుచుకుంటారు. కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి ఈ రెన్యూ కంపెనీకి ల్యాండ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జయరామన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఏమి గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్లు ఉన్నాయి, తీసే ల్యాండ్లు సోలార్లు తీసుకోవడం లేదు. 60 సంవత్సరాలు తీసుకున్నామని చెప్పారు. దానికి ఏమన్నా పద్ధతులు ఏమన్నా తీసుకునే సార్? గవర్నమెంట్ తీసే ల్యాండ్ 60 సంవత్సరాల కింద ఇచ్చినారు. అవి ఒకటే తరంలోనే ఉన్నాయి. అవి కూడా తీసుకునే అర్హత చేయాలని ప్రతి ఒక్క డబ్బులు కట్టే మారాలి. తీసుకుంటారు. ప్రాబ్లం అంటే మీరు చెబితే తీసుకుంటాం. మీరు చెబితే చెప్తే తీసుకుంటాం సోదరులు చెప్తున్నారు. ఓకే చెప్తాను. మీరు చెప్తే మేము అన్ని బుక్కులు తీసుకుని ఇస్తాం. అందరికీ డబ్బులు పడుతున్నాయి, అన్నదమ్ములే పడుతున్నాయి, తల్లిదండ్రులు పడుతున్నాయి, మానాడు వాళ్ళు. ప్రాబ్లం 20 ఏళ్ళు కావాలని అందరి లోపల ఉన్న వాళ్ళైతే ఊరు పోతామని చెప్పేసి కాకుండా వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెమ్మలకి పోయి చెప్తుంటారు. వాళ్ళ మాటలు నమ్మదండి. అలాంటోడు మీకు చెప్పే వ్యక్తి ఫేస్బుక్ లో పెట్టే వ్యక్తి కానీ కావచ్చు, లేదంటే ఇంటింటికి పోయి అక్క చెల్లెమ్మలు చెప్పే వ్యక్తి కావచ్చు. వాడికి గుండె ధైర్యం ఏమైనా ఉంటే, వాడు చెప్పేవాడికి గుండె ధైర్యం ఉంటే, ఇక్కడ నేరుగా ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, నేరుగా వచ్చి నన్ను ప్రశ్నించాలని చెప్పి వాడికి ఈ గ్రామంలో ఉన్న ఫేస్బుక్ లో పెట్టేవాడికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. రాండి, ప్రజల్ని మభ్య పెట్టకండి, మీరు రాండి. ఎవరైనా అపోహలపడికే మాత్రం ఎవరు మాట్లాడేదంటే, మీకు ధైర్యం ఉంటే వచ్చి నా దగ్గరకు వచ్చి మీ ఆలోచన కోసమో మీ భవిష్యత్తు కోసమో అని మీరు అనుకున్నారేమో, కానీ ధైర్యంగా వచ్చి నా ముందు వచ్చి మీరు చెప్పాలని చెప్పేసి సవాలు విసురుతున్నా. పెద్దల కాలం నుంచి 3 తరాల నుంచి మా భూమి 9 ఎకరాల 78 సెంట్లు ఉంది. మాకు రిజిస్ట్రేషన్ అయితే 7 ఎకరాల 40 సెంట్లు ఉంది. మా చేను పక్కన వ్యక్తి వచ్చేసి మాకు మన 6 ఎకరాలు ఇది లేదు, అవతల వాళ్ళది అని ఒక గ్రామ సర్వేలు చెప్పడంతో రాళ్ళు నాటించి మీకు భూమి లేదు అని చెప్పినారు. వేరే అన్నగారి దగ్గర పోయి మేము కలిసినాను ఇంతకుముందు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ గారికి. ఆ ఫేస్బుక్ ఇచ్చే మొబైల్ ఎవరైనా రండి, ఆ ఫేస్బుక్ లో పెట్టి ఉచితంగా అక్క చెల్లెమ్మలకు సలహాలు ఇచ్చేవాడు ఎవరైనా రండి. లేదా రావా? అలాంటప్పుడు గుర్తు వచ్చుకొని రైతన్నలకి ఒత్తాసు పలకండి. కానీ లోపల ఏమనంటే మాత్రము అక్కడ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటావి, తర్వాత నా సొంతంగా నేను కూడా చర్యలు తీసుకుంటా. ఎందుకంటే మన లోకేష్ బాబు గారు వచ్చి వెనుకబడిన విలేజ్ కి ఇంత పెద్ద ప్రాజెక్ట్ తెచ్చారు. కాబట్టి దాన్ని మేము ఏదో ఆలోచపడి ఏదో మీ స్వార్థానికో స్వార్థ రాజకీయాలకో చేయకండి. ఇంకా 10-15 నిమిషాలు టైం ఇస్తా. ఈ ఛాలెంజ్ ఎవరైనా స్వీకరిస్తే ఆ సమాధానం చెప్పేదాన్ని నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి వినిపిస్తున్నా. జయరామన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇది అయిపోయిన తర్వాత భూములు ఇచ్చే రైతులు ఉన్నారు కొంతమంది, 10 మంది దాకా. వాళ్ళకి ఎమ్మెల్యే చేతుల మీద వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సన్మాన కార్యక్రమం ఉంటుందంటే. అందరికీ నమస్కారం. ఈరోజు
మన బేతపల్లి గ్రామంలో రెన్యూ కంపెనీ ద్వారా ఆ రోజు మీటింగ్ లోనే లోకేష్ బాబు వచ్చాడు. అదేవిధంగా రెన్యూ కంపెనీ అధికారులందరూ కూడా వచ్చారు. ఆ రోజు మాట ప్రకారంగా మన బేతపల్లి గ్రామంలో 22,000 కోట్లు పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు భూములు ఇస్తే ఆ భూములకి సంవత్సరానికి 35,000 రూపాయల చొప్పున గుర్తిస్తున్నాం. మీరు 29 సంవత్సరాలు మీరు అగ్రిమెంట్ లో మాకు ఇవ్వండి, తర్వాత మీ భూములు మేమే. మధ్యలో మీ భూమికి ఎవరైనా రైతు కానీ భూస్వామి కానీ కొనుక్కుంటే వాళ్ళకి వచ్చే గుర్తు వాళ్ళకి ఇస్తాం అని ఇంతవరకు ఎంఆర్ఓ గారు చెప్పారు, ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ మనం చేసుకుంటున్నా, గత టైంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఉన్నప్పుడు కూడా కియా కంపెనీకి ముందుకు రండి భూములు వేయాలంటే అప్పుడు కొంతమంది రైతులు ఇబ్బంది పడి ఇది ఇస్తే ఏమైనా అవుతుందేమో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, అనంతపురం జిల్లాలో కియా కంపెనీ పెద్ద ఎత్తున ఆ కంపెనీ వచ్చి కార్లు ఎక్కడో అనంతపురం ఎక్కడ, మన ఇతర రాష్ట్రాలు ఎక్కడ పోయినా కానీ కియా కంపెనీ కార్లు బ్రహ్మాండమైన ఉత్పత్తి తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అయ్యేదానికి కియా కంపెనీ వచ్చింది. అది ఎక్కడుందంటే ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉంది కియా కంపెనీ. ఇతర రాష్ట్రాలు కూడా చెప్పుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఈ రోజు కూడా నేను చెప్తున్నా మీ అందరికీ, మొన్ననే నేను విజయవాడకు పోయినప్పుడు సంవత్సరం ప్రోగ్రాంలో చూసిన, ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పా, ఒక బోర్డులో సంవత్సరం ప్రోగ్రాం ఉన్నప్పుడు మా రాష్ట్రానికి ఏ కంపెనీలు వచ్చినాయి, ఏమేమి వచ్చినామని చెప్పి నేరుగా బోర్డులో చూస్తే నాకు తెలియక నేనే చూశాను. వేరే జిల్లాలో ఉన్న 500, 600, 700 లోపల ఉన్నా కానీ మన అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గం 22,000 కోట్లు రిన్యూ కంపెనీ పెట్టిందని చెప్పేసి ఇది అక్షర సత్యం, ఇది చూసుకోవచ్చు. ఎక్కువ శాతం 22,000 కోట్ల పెట్టుబడి ఇక్కడ పెట్టేకి వచ్చారంటే అది మన అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ బేతపల్లి గ్రామ రైతులందరికీ చెప్తున్నా. ఆ ప్రాజెక్ట్ వస్తే మన పొలాలు రేట్లు పెరుగుతాయి. ఆ కంపెనీ వస్తే నిరుద్యోగంగా ఉన్న యువకులకి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. అది కాకుండా ఇప్పుడే మన ఈశ్వర్ బాబు చెప్పాడు, వేరే ఇక్కడ కరెంటు ఉత్పత్తి అయితే ఈ కరెంటు ఎక్కడైనా ఉంటే ఎక్కడైనా వెలుగులో నింపుకునేది అనుకుంటుంది. వేరే కంపెనీ కూడా కరెంటు కోసం ప్రతి ఏ కంపెనీ అయినా కూడా కరెంటు కావాలా. అలాంటిది మన గ్రామంలో కరెంటు బేతపల్లిలో వచ్చిందంటే, తయారైందంటే ఆ కరెంటు వేరే కంపెనీలు అదనంగా పక్కన ఉన్న మన ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కంపెనీలు వస్తే మన బేతపల్లి గ్రామం ఎక్కడికో పోతుందని చెప్పి సందర్భంగా రైతన్నలకి మనం చేస్తున్నాం. ఇలాంటి ప్రతి కార్యక్రమాలను ఎందుకు వినియోగించుకోకూడదు? సరే, ఏదో గుంపులు చేరాం ఎమ్మెల్యే వచ్చాడు, ఆయనకి ఆలోచనపడి ఆయనకి ఏదో వస్తాడని అనుకోవచ్చు. మీరందరికీ నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, మా గ్రామం 150 ఇల్లు, చిన్న గ్రామం. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను. ఈ రోజు కూడా వ్యవసాయం చేస్తున్నాను. నేను మొన్న లోకేష్ బాబు వచ్చినప్పుడు బహిరంగ సభలో చెప్పా, మా ఊర్లో కూడా వర్షం వస్తే పంట, లేదంటే పంట లేవు. మా ఊర్లో మీరే 40 ఎకరాల్లో
10 ఎకరాలు జొన్న ఇస్తే మొన్ననే జొన్న చూస్తే ఈ గుడి హైట్ ఉంది, కానీ ఆ టయానికి వచ్చే లోపల మనసు పడి ఆ జొన్న కంకెలు కూడా సిడిపడి నల్లగై ఆ జొన్న ఎన్ని వచ్చినా తెలుసా? నేను పెట్టుబడి ఎంతో పెడితే అది వచ్చింది 20 క్వింటాలో ఏమో ఇచ్చినా నాకు. ఆ 20 క్వింటాల్ కింటమంటే 2000 రూపాయలు అంటాడు, 3000 రూపాయలు అంటాడు. నేను అనుకున్నా మొత్తానికి ఈ రైతుది ఇంత ఇదిగా ఉంది అని చెప్పేసి అనుకున్నా. అంటే మీకు ఎందుకు మాటల్లో చెప్తున్నా అంటే నాకే అనుభవం ఉంది, మా నాన్నకి అనుభవం ఉంది, అందరికి అనుభవం ఉంది. సరే మీ ఊరు నా ఊరు ఆ ఊరు అయితే ఈ బేతపల్లి గ్రామస్తుల ప్రజలకి చెప్తున్నా, ఎకరాకి 10 సంచులు శనక్కాయలు అవుతాం అనుకో. శనక్కాయలు కదా ఇది ఇప్పుతేది ఎక్కువ, ప్రతి ఇచ్చుతామా? శనక్కాయలు కదా, శనక్కాయలు 10 క్వింటాలు అవుతావా? బాగా అయితే 15 మూట్లు. 15 మూట్లు అంటే 7 క్వింటాలా? 7 క్వింటాలు. ఇప్పుడు క్వింటల్ పెట్టుకుందా? 6000 ఉంది. 7 వారు 42 వచ్చేది. మనం గుంటగా గొర్రెలు అన్ని పాస్తే ఎంత ఖర్చు వస్తుంది? ఇత్తనాలకి ఒక ఎకరాకి 15,000 రూపాయలు, సేద్యం చేసేదానికి ఒక 10,000 రూపాయలు, 25,000 రూపాయల పైన వచ్చేది 42-45,000 అయితే దానికి ఎరువులు, పురుగు మందులు, మిషన్ ఆడిచ్చేది. ఆ పొట్టు ఏదో నమ్ముకుందామంటే వర్షం వచ్చే నాన్నపై ఆ కలుపు తీయాలా. ఇంక మనకు మిగిలినంత 5-10,000 రూపాయలు మిగులుతాయి. సంవత్సరం అంతా మా భాషలో చెప్తారు, మనిషి అంతా తేమ కొట్టుకుని అంటారు చూడు, తేమ కొట్టుకున్నా కూడా పండుదా అంటారు. ఏందయ్యా ఈ రైతుకి అని చెప్పేసి ఎంతో మంది అంగలాపులో ఉన్నారు. 10,000 రూపాయలకి ఎక్కువ పండే పరిస్థితి లేదు. ఇప్పుడు మన రిలే కంపెనీ ఎకరాకి ఊరికి ఇంట్లో కూర్చొని 35,000 రూపాయలు ఇస్తున్నారంటే ఇంతకైనా ఏం కావాలా? ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలా. నేను ఈ భాషలో ఎందుకు మాట్లాడుతున్నా అంటే పల్లె భాషలో ఇలాగా చెప్తేనే మీకు కూడా అర్థమవుతుందని. నేను పల్లెటూరులో పుట్టాను కాబట్టి మీ మాటల్లో నేను చెప్తే మీకు బాగా అర్థమవుతుందని మీకు 35,000 10,000 రూపాయలు వచ్చేది మీరు పంట పొలాల్లో వేసుకుంటే మీకు 35,000 రూపాయలు ఇంట్లో కూర్చున్నాడికి వస్తుందంటే మీరు అదృష్టవంతులా కాదా అని నేను అడుగుతున్నా. కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలి. ఈ బేతపల్లి గ్రామం రాష్ట్రంలోనే ఒకవైపు చూపించింది. ఎక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి బేతపల్లి వైపు చూపే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీ అందరికీ వివరంగా చెప్పడం జరిగింది. సరే, రైతన్నలు విన్నారు, బయట ఉన్న రైతన్నలు కూడా ఉన్నారు, వాళ్ళు విన్నారు. ఎమ్మెల్యే చెప్పింది మంచిదే. తర్వాత ఇంకో విషయం, మీ అందరికీ మీ రైతులకి భరోసా ఎవరు చెప్పండి? రైతన్నలకి భరోసా ఇచ్చేది ఎవరు? మండల ఆఫీసర్. మీ రైతులు కాపాడేది ఎవరు? ఎంఆర్ఓ మండల ఆఫీసర్. తర్వాత ఎవరు? ఆర్డీఓ. తర్వాత ఎవరు? కలెక్టర్. మరి ఈరోజు కలెక్టర్ ఆ రోజే చెప్పారు, ఈరోజు మన సభలోనే ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఒక పాస్బుక్ కావాలన్నా ఎంఆర్ఓ దగ్గర పోవాలా, ఆన్లైన్లో లేదన్నా ఎంఆర్ఓ దగ్గర పోవాలా, లేదంటే మీ భూమి ఎవరైనా ఆక్రమించుకున్నా ఎంఆర్ఓ దగ్గర పోవాలా. అలాంటి ఆ ఎంఆర్ఓని మీకు వచ్చి పరామర్శించేటప్పుడు మీరు ఎందుకు భయపడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. భయపడకండి. మీ అందరికీ నేను మాటిస్తా, నేను ఎక్కడున్నా, ఈరోజు మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా, నేను ఎక్కడున్నా కూడా రైతుల్ని కాపాడుకునే జవాబుదారు నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. ఎమ్మెల్యే పవర్లో కాదు, ఎమ్మెల్యే పవర్ ఉన్నా లేకపోకున్నా మిమ్మల్ని కాపాడుకునేది
సోషల్ వర్క్ గా మిమ్మల్ని హామీ ఇచ్చే జవాబుదారి నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. కాబట్టి నేను ఈ గ్రామంలో ఉన్న కొంతమంది యువకులకి అపోహలు పెట్టే యువకులకి చెప్పే యువకులకి నేను ఛాలెంజ్ చేసి టైం ఇచ్చి 20 నిమిషాలు అయింది కదా. ఎక్కడైనా ఉండాలా? ఇప్పుడు నాకు ఒక మైక్ ఉంది, మీకు ఒక మైక్ ఇస్తా. ఎవరైనా ధైర్యంగా చెప్పేవాళ్ళు అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మైక్ ఇచ్చి పంపిస్తా. నాకు తెలియదు, ఎక్కడ మౌనమే ఉంది. కానీ నేను వస్తాను, నేను అడుగుతాను, నేను చెప్తానని ఒక్కరు మా కాడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా. ఈ మాట ఎందుకంటే సోలార్ అంత పెద్ద కంపెనీ వచ్చినప్పుడు ఎందుకయ్యా మీకు నొప్పి అడుగుతున్నా. కాబట్టి ఈ మాట ఎందుకంటే ఏదో రకంగా వచ్చి మిమ్మల్ని ఏదో ఒక పౌరుషం కోసం కాదు. ఈ రైతులను ఇబ్బంది పెట్టద్దండి. ఈ రైతులకు మంచి జరుగుతుంది. నేను గుంటగాలి పిలిచినప్పుడు పేదపల్లి పెద్దలు ఎంతో మంది రైతన్నలు వచ్చిన తర్వాత అన్న మీరు దగ్గర సంవత్సరం అయింది రెన్యూ కంపెనీ భూములు తీసుకున్నారు. భూములు ఇచ్చిన రైతులు ఒక పక్క ఉండండి, భూములు ఇవ్వుకున్న రైతులు ఒక పక్క ఉండండి అని చెప్తే వాళ్ళు ఆ రోజు వచ్చిన రైతుల పక్కన అవతల ఊరు యువతల ఊరు అడుగుతున్నారు. రైతులు ఇచ్చిన రెన్యూ కంపెనీకి వచ్చింది ఎంతంటే ఒక్కొరికి 1,70,000 1,20,000 వచ్చింది అండి. భూములు ఇవ్వకుండా ఎంత వచ్చిందంటే అన్న 50,000 పెట్టుబడి 50 రూపాయలు కూడా రాలేదండి. తేడా అదే. భూములు ఇచ్చిన వాళ్ళకి 1,00,000 రూపాయలు వస్తే పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 50,000 50 రూపాయలు రాకపోతే అదే తేడా అని నేను చెప్పాను. కాబట్టి మీరందరూ కూడా నా మాటలో కొంతమందికి ఇక్కడ కూర్చున్న రైతన్నలకేమో ఆ రకంగా ఉండదేమో, కానీ ఈ లోపల పొడుచుకుంటా చూడు అలాంటి వాళ్ళకి మీకు ఏదైనా ఉంటే రాండి, నేరుగా మాట్లాడదా. కాబట్టి అన్నదానం ముందుకు రండి. ఇక్కడ ఎంఓ పరిశీలిస్తారు, ఆర్డీఓ గారు పరిశీలిస్తారు, నేను ఎమ్మెల్యేగా పరిశీలిస్తారు. కాబట్టి మీకు మంచి అవకాశం అనేది. మా ఊర్లో కూడా 2,000 ఎకరాల పొలాలు ఈరోజు ఇస్తున్నారు యాక్సెస్ కంపెనీకి. గుమ్మనూరు గ్రామంలో యాక్సెస్ కంపెనీకి 2,000 ఎకరాల ఆడ కూడా సోలార్ ప్రాజెక్ట్ వస్తుంది. రైతులు కూడా బాగా ముందుకు వస్తున్నారు. ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా ముందుకు రండి. నేను మీ అందరికి అండగా ఉంటా. ఏ చిన్నది మీకు అనుమానం ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చి మీ బాధ పంచుకోండి. ఆ బాధలు తీర్చే జవాబుదారి నేను తీసుకుంటా. వాళ్ళు ఎవరైనా రెన్యూ కంపెనీ వచ్చి మీకు ఏదే రకంగా మాట్లాడితే వాళ్ళు ఎక్కడున్నా కూడా, రెన్యూ కంపెనీ వాళ్ళు ఎక్కడున్నా కూడా రైతన్నలు ఏదైనా వాళ్ళు ఆక్రమించి ఇది మాది అంటే చుట్టూ పెట్టుకొని దాక్కుని వచ్చి మీ ముందర ఈడ్చుకొని వచ్చి ముందుకి తీసుకుని వచ్చి పెడితే జవాబుదారి నేను తీసుకుంటానని చెప్పేసి మరొక్కసారి ఈ రైతన్నలకి మనవులు చేసుకుంటూ, ఈ పెద్దలు మనస్ఫూర్తిగా నా ముందుకు వచ్చి కొంతమంది రైతన్నలు వచ్చారంట. ఆ రైతులందరికీ మరొకసారి వందనం, అభివందనం. మీరు ముందుకు వచ్చి శాతం వస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ బేతపల్లి గ్రామం చుట్టూ ఉన్న గ్రామాలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాఘవేంద్ర గారు 10 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ మహేష్ గారు 3 ఎకరాలు ఇచ్చారు. ఆయన కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సోలార్ కంపెనీకి ఇచ్చినందుకు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం.
ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గర పోయినప్పుడు మాకు సాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మా గ్రామంలో కూడా ప్రతి ఒక్క సోలార్కి ఇచ్చిన రైతులకు 2025-30 కల్లా మీరు అనుకున్న స్టేజ్కి వచ్చేస్తారు ఈ సోలార్ కంపెనీ. 2026 మే 30 మొత్తం మీరు అనుకున్న స్థానానికి సోలార్ కంపెనీ ఏర్పాటు సార్. ఇదైతే వాస్తవం. గ్రామంలో ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఎలబన్నారు. ఇప్పుడు ఎవరు ప్రోత్సాహం లేకుండా డైరెక్ట్ వచ్చి ఇస్తేస్తారు. ఎందుకంటే ఇది ఒక్కటి మధ్య పెట్టుకోవాలి సార్. మా గ్రామంకి ఎప్పుడన్నా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఒక చిన్న విషయం జరిగినా అంటే సోలార్ గురించి మాకు ఏం చేయాల్సిందిగా మీరు ఆ ఒక్క విషయంలో నా ముందుంటే మా గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఇచ్చేస్తారు సార్. రైతుల పక్షం గవర్నమెంట్ ఉంటుంది ఇప్పుడు, దాంట్లో ఎటువంటి డౌట్ పడవలసిన అవసరం లేదు. అయితే సోలార్ నుంచి ఇప్పుడు 35,000 ఇస్తున్నారు, ఇంకొక 10 ఏళ్ళకి ఇంచుమించు ఇంకొక 50,000 దగ్గరగా అవుతుంది. అయితే మన ఎమ్మెల్యే గారు కాస్త ఒక చిన్న భరోసా ఏమంటే సార్ 35,000 ఇస్తారు కదా, అదే మన గౌరవ శాసనసభ్యులు ఇనిషియేటివ్తో ఇప్పుడు ఆల్రెడీ 35,000 ఇస్తున్నారు. మన సంవత్సరం 31,000 మొదలైంది అంటే ఇంకొక 5-10 ఏళ్ళలో 50,000 రీచ్ అవుతాం. కానీ మనకున్న అమౌంట్ని సార్ అనేది ఏమంటే 1-2 ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 1,000-2,000 రూపాయలు కట్ చేసి ఒక ఇన్సూరెన్స్ కానీ ఏదైనా కవర్ చేయగలిగితే మన ఇచ్చిన రైతుకి ప్రొటెక్షన్ 20 లక్షల రూపాయలు ఇన్ కేసు ఆఫ్ ఇబ్బంది వచ్చినా కూడా ప్రొటెక్షన్ ఉంటే చాలా ధైర్యంగా కూడా ఉండొచ్చు మనం. అదేవిధంగా ఇష్యూస్ వరకు అయితే మాత్రం ఎటువంటి సమస్య వచ్చినా లీజ్ అనేది ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన ఇష్యూ, కోర్ట్స్ అదేవిధంగా ఆఫీసెస్ ఆటోమేటిక్ గా సపోర్ట్ చేస్తారు. దీంట్లో ఇష్యూ ఏమి ఉండదు. అయితే రక్షణాత్మక చర్యల్లో మాత్రం సార్ సపోర్ట్ చేస్తారు మీకు. అది చేయగలిగితే మనం కూడా ఆటోమేటిక్ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మన ఫ్యామిలీ హెడ్కి కవరేజ్ 10-20 లక్షల రూపాయల లాగా మనం ఇన్సూరెన్స్ కవర్ చేస్తే మీకు ఇచ్చి దాంట్లో లేదు. సోలార్ నుంచి కాస్త నెగోషియేషన్ ఇచ్చే బుద్ధిలోనా సార్ అంటే ఇంకోటి ఏంటంటే దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఇన్ ద సెన్స్ మనం ప్రతిదీ కూడా నెగోషియేషన్ కూడా వచ్చే రూపాయని మనం ఎందుకు అవ్వాలి అది కూడా చూసుకుని 2 years కి డబుల్ అవుతుంది 5% అవును సార్. అంటే ఇప్పుడు 530 ఎంత అవుతుందండి. నేను అడిగేది ఏమంటే సారు అనేది కొద్ది ఈ చిన్న అమౌంట్ లో కొద్ది మనకి జిఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ లాగా ఏదైనా కంపెనీ నుంచి ఏదైనా కవరేజ్ ఇవ్వగలిగితే ఒక కాంట్రిబ్యూషన్ ఇవ్వగలిగితే మనకు రక్షణ కూడా ఉంటుంది. ఇటువంటి ఎవరికైనా ఇబ్బంది వచ్చిందంటే ఒక 20 లక్షల రూపాయలు ఆటోమేటిక్ వచ్చేలా ఉంటే కూడా మంచిదని చెప్తున్నాను. మీ పేరు పైన ఉండే భూమి మీకు అట్లాగే ఉంటుంది. 1B కానీ అడంగల్ కానీ మీరు బ్యాంకులో లోన్లు కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఎవరికైనా మీ ఫ్యామిలీ వాళ్ళకి గిఫ్ట్గా కూడా చేసుకోవచ్చు. మీ భూములపైన మీకు మాత్రమే హక్కు ఉంటుంది. రివ్యూ కంపెనీకి ఇస్తున్నాం కదా, వాళ్ళే అంతా చూసుకుంటారేమో అనుకోకూడదు. మీ భూములు ఎక్కడ కూడా పోవు, మీ పేరు మీదనే ఉంటాయి. ఆన్లైన్లో కూడా వాళ్ళతో మాట్లాడి మరొకసారి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సోలార్ కంపెనీ రెన్యూ కంపెనీ వస్తే సంవత్సరానికి సిఎస్ఆర్ ఫండ్ అనేది వస్తుంది. సిఎస్ఆర్ ఫండ్ అంటే వాళ్ళకు వచ్చే ఆదాయంలో ఒక ఇంత పర్సెంటేజ్ అని తీసి మన ఊరిని డెవలప్ చేసేదానికి హాస్పిటల్ డెవలప్ చేసుకోవచ్చు, సిసి రోడ్లు వేసుకోవచ్చు. ఏ పని అయినా కానీ సంవత్సరానికి ఇంత డబ్బు వస్తుంది. ఆ డబ్బులు అభివృద్ధి చేసేదానికి సిఎస్ఆర్ ఫండ్ అంటారు. అది ఆ కంపెనీ వస్తే మీకు ఖచ్చితంగా ఇంకా మంచి మంచి ఇక్కడికి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికి మంచి అవకాశం ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ గ్రామం మొత్తం పైన సిసి రోడ్లు బాగా అయిపోయి చుట్టుపట్టు ఉన్న గ్రామాల ఏమైనా అయితే వాళ్ళు కూడా మన సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వచ్చు. ఈ కంపెనీ ఆ కంపెనీ ఉన్నంత వరకు కూడా సంవత్సరానికి ఒకసారి ఆ డబ్బు ఇస్తారు. దాన్ని డెవలప్మెంట్ చేయొచ్చు, ఏమిటికైనా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ గుడి కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, ఏదైనా ప్రభుత్వం ఇచ్చే
ఇది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మీరు అభివృద్ధి చేసేదానికి అవకాశం కూడా ఉంటుందని, అదేవిధంగా ఇప్పుడే ఆర్డీఓ గారు ఒక సలహా ఇచ్చారు. ఇచ్చే రైతులకి ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుందేమో అని నాతో అన్నారు. ఇది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నా ద్వారా ఇంకా నేను వాళ్ళని అడిగిలే. ఖచ్చితంగా ఆ సోలార్ రెన్యూ కంపెనీ వాళ్ళని నేను అడిగి రైతులకి అది కూడా ఇన్సూరెన్స్ వస్తే అవకాశం బాగుంటుందని మా ఆర్డీఓ గారు అన్నారు. కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మాట్లాడి ఏ మాత్రం అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ కూడా చేయించడానికి నేను ముందుకు వస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా. ఓకే అంతేనా? ఇంకా ఎవరైనా ఆన్సర్ ఇస్తా? ఎవరైనా క్వశ్చన్ అడిగే వాళ్ళకి నా దగ్గర ఆన్సర్ ఉంది, ఆ ఆన్సర్ ఇచ్చేదానికి నేను తగ్గేదే లేదు. ఎవరైనా కొంతమంది ఉన్నారు కదా గ్రామంలో, మనం పల్లెల్లో అంటుంటాం గూళ్ళు ఏడ్చిటమ్స్ గూళ్ళు దున్నపోతుంది. ఆ రకంగా కొంతమంది ఉంటారు. సో వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, వాళ్ళకి ఎందుకు నేను సవాల్ ఇస్తున్నా. అంతేగాని ఆ ధైర్యం నుండి నా ముందు మాట్లాడుకోకున్నప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పండి? నేనేమో ఈ మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొట్టేది కాదు. అమాయకమైన మా రైతుల్ని వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళని గప్పు లేకపోతే నేను చెప్తున్నాను. అంతేగాని నేను వేరేది ఏం లేదు. రాండి, అడగండి. ఈ రోజు కాకపోతే ఆ పెట్టేవాళ్ళు ఏదైనా డేట్ మీరే ఫిక్స్ చేయండి, మీరే ఫిక్స్ చేయండి. ఆ డేట్కి ఇదే గుడిలోనే ఇదే స్థలంలోనే మీరు డేట్ ఫిక్స్ చేయండి. నా డేట్కి నేను వస్తా అంటారా? అంతే కదండి? రైట్, ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు కూడా ఉండండి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా సుపరిపాలన ఇంటింటికి ప్రచారం కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో పండుగలాగా జరుగుతుంది. ఈ పండుగలాగా ఎలా జరుగుతుందయ్యా అని చెప్పేసి ఇతర పార్టీ వాళ్ళు క్వశ్చన్ వేయచ్చు. అవును, ఈరోజు ధైర్యంగా అడిగేదానికి మా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టి నేను మేలు చేస్తా, ఈ సూపర్ 6 పథకాలన్నీ మీకు నేరుగా అందిస్తానని చెప్పిన విధంగా స్టార్టింగ్ లోనే అవ్వాతాతలకి 4,000 రూపాయలు పెంచారు. ఆ 4,000 రూపాయలు పెన్షన్ ఎట్లా ఇచ్చాడు తెలుసా? మనందరికీ తెలుసు. గత ప్రభుత్వం 2,000 ఉండేది 3,000 చేసేదానికి 5 సంవత్సరాలు పడితే 1,000 రూపాయలు పెంచేదానికి మన ప్రభుత్వం 3,000 పెన్షన్ ఏకదంగా ఒకేసారి ఇచ్చి అవ్వాతాతలను ఆదుకున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతున్నా, ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున అవ్వాతాతలకి 4,000 రూపాయలు పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఎక్కడ లేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతకి ఇచ్చే ఇది. నేను ఇప్పుడే అవ్వాతాతని అడుగుతున్నా, తాత అవ్వ మీకు పెన్షన్ వస్తుందా అంటే అవును వస్తుందా అప్ప బాబు అన్నారు. ఎంతమంది కొడుకులు అంటే నాకు 2 ముగ్గురు అన్నారు. మరి కొడుకులు ఏమన్నా నీకు డబ్బులు ఇస్తారంటే నాకు డబ్బులు ఎవరు ఇవ్వరు అన్నారు. మరి డబ్బులు ఇచ్చేది ఎవరంటే నా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే ఇది చూడండి, కొడుకు కింద కొడుకు ఎక్కువ, బాబు గారు ఎక్కువ అంటే మా కొడుకు కింద మాకి బాబు గారు ఎక్కువ అంటారు. ఎందుకు నీకు బాబు గారు ఎక్కువ అంటే కొడుకు డబ్బులు ఇవ్వకుండా కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తాడు, ఆయనే మాకు పెద్ద దిక్కు అంటారు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఫ్రీ. నేను వచ్చేటప్పుడు అక్క చెల్లెమ్మలకి అడిగా, అమ్మ చెల్లెమ్మ మీ ఇంటికి గ్యాస్ వస్తుందంటే మా ఇంటికి గ్యాస్ వచ్చిందన్నా అంటారు. సరే మీ ఇంటికి గ్యాస్ వచ్చిందమ్మా తల్లి, మీకు ఎంతమంది పిల్లలు అంటే
నాకు 4 పిల్లలు 5 మంది పిల్లలు, అవ్వ అయితే నాకు 5 మంది మనవుళ్ళు అని చెప్పింది ఇప్పుడే. మరి మీకు తల్లికి వందనం వచ్చిందా అని అడిగితే ఒక చెల్లెమ్మ అంటుంది, నాకు 2 పిల్లలు ఉంటే నాకు 26,000 రూపాయలు వచ్చిందన్న అని చెల్లెమ్మ అంటుంది. చెల్లెమ్మ 2 కొడుకులు ఉంటే 2 పిల్లలకి 26,000 రూపాయలు. అవ్వ అంటుంది, నా మనవులు 5 మంది ఉన్నారు, 5 మందికి తల్లికి వందనం వచ్చింది అని అవ్వ చెబుతుంది. అంటే ఇంత సంతోషంగా చెప్తుంది. నేను పల్లెలో పోతుంటే పల్లెగా ఈరోజు పండుగ వాతావరణం అని నేను ముందే చెప్పాను కదా, అదే పండుగ వాతావరణం. అంటే ఈరోజు మా ప్రభుత్వం సూపర్ 6 పథకాలని చెప్పచ్చు. రాబోయే రోజులు ఆగస్టు 15 తారీఖు రోజు కూడా అక్క చెల్లెమ్మకి మాట ఇచ్చాడు. ఉచిత బస్సు సౌకర్యం రేపు 15 కూడా స్టార్ట్ అవుతుంది. అక్క చెల్లెమ్మలు జిల్లాలో ఉండే వాళ్ళకి ఫ్రీగా బస్సు ఎక్కించిపోయేది. ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. అక్క చెల్లెమ్మలు ఈ జిల్లాలో ఉన్న గ్రామాలకు వెళ్ళాలంటే, అదేవిధంగా రైతన్నుల కోసం బాగుండాలా, ఆ రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా ఈరోజు వర్షాలు కూడా బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలకు కూడా విత్తనానికి విత్తనం సరైన టైంలో విత్తనం ఇచ్చి, సరైన టైంలో ఎరువులు ఇచ్చి ఈరోజు ఆదుకుంటున్నాడు మన ముఖ్యమంత్రి. అలా రైతన్నులకి మన రాష్ట్రం తరఫున ఆ రోజు మాటిచ్చాడు, 20,000 రూపాయలు ఇస్తాం రైతన్నులకి అనే విధంగా మన రాష్ట్రం తరఫున 14,000 రూపాయలు, కేంద్రం తరఫున 6,000 రూపాయలు, ఇవి కలుపుతూ రేపు డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. ఫస్ట్ విడతలో 7,000 రూపాయలు ఇచ్చేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకం ప్రవేశపెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నా. చెప్పాలంటే దాదాపు అన్ని పథకాలు అవుతున్నాయి. మీరు 5 సంవత్సరాలు తీసుకుంటే సంవత్సరం లోపలే ఇంతమంది సూపర్ 6 పథకాలు ఇస్తున్నాడు. ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు పెద్దయినా అభివృద్ధికి ఒక మాట, సూపర్ 6 పథకాలకు ఒకటి, 2 కళ్ళలాగా చూసుకొని ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ పథకాలు ఇవి ఇస్తూ ముందుకు తీసుకుపోతున్నాడు. ఎక్కడి నుంచి చాలా మంది నేను గ్రామాల్లో వెళ్ళేటప్పుడు సిసి రోడ్లు వచ్చాయి, అన్న మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సిసి రోడ్లు ఉన్నాయి అన్న, ఇవి బాగున్నాయి అని చెప్పి చూపించడం. నిన్ననే వాళ్ళది అన్నంపల్లి గ్రామానికి వెళ్ళా. ఆ అన్నంపల్లి గ్రామంలో సిసి రోడ్లు బ్రహ్మాండంగా వేసుకుంటూ ఆ రోడ్డు మీద నన్ను నడిపిస్తూ ఆ రోడ్లో అన్న చాలా బాగున్నాయి, ఆ రోడ్డు కాకుండా డ్రైనేజ్ కూడా చాలా వ్యవస్థ బాగుంది అని చెప్పి ఆ గ్రామాల్లో అడుగుతున్నారు. ఎంత సంతోషంగా ఉండాలో దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు అన్ని విధాలుగా నేను మేలు చేస్తా, అన్ని విధాలుగా నేను ఆదుకుంటాననే విధంగా ఈరోజు లోకేష్ బాబు కూడా 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తానని చెప్పిన విధంగా ఎక్కడ చూసిన ప్రాజెక్టులు కావచ్చు, ఎక్కడ చూసిన కంపెనీలు కావచ్చు, ఎక్కడ చూసిన ఈ నియోజకవర్గం లాంటి 22,000 కోట్లతో వచ్చిన రెన్యూ కంపెనీ కావచ్చు, ఇక్కడే ఉద్యోగాలు లోకల్లోనికే ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి మన లోకేష్ బాబు గారు కూడా ఎంత రాష్ట్రం ప్రజలు నిరుద్యోగంగా ఉన్న యువకులు కూడా మీరు చదవండి అన్ని విధాలుగా నేను ఉంటానని చెప్పే విధంగా ఈరోజు ముందుకొచ్చి ఈ తల్లికి వందనం కార్యక్రమం అంటే చాలా సూపర్ పైన పథకం. 6 పథకాల కింద 2 అద్భుతమైన పథకాలు మన ఇంట్లో ఈ గ్రామంలో ఉండే వాళ్ళకి, నివసించే వాళ్ళకి అన్ని బాగున్నాయి. అవ్వతాతలకి 4,000 రూపాయల పెన్షను, వికలాంగులకి 6,000 రూపాయల పెన్షను, బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయలకి కారు లేని వాళ్ళకి. ఇలాంటి కార్యక్రమం
డబ్బుని చాదుకునే అద్భుతమైన పథకం. ఈరోజు అక్క చెల్లెలు చూడు, ఇంట్లో ఒక్కరికి చదివించుకుంటే కష్టకాలం. ఈ రోజుల్లో మీరు ఒక్కరున్నా ఇద్దరున్నా 5 మంది ఉండండి, మీ పిల్లలకు ఒక పెద్దగా ఉంటారని చెప్పేసి మన నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి ఒక్కరుంటే 13-15 రూపాయలు, ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికి ఇస్తూ ఒక దగ్గర ముస్లిమ్స్ కుటుంబంలో 10 మందికి తల్లికి వందనం వచ్చింది. 10 మందికి ఎక్కడ లేదన్నా దాదాపు 1.5 లక్ష రూపాయల వరకు వచ్చిందంటే మీ ఇంటికైనా ఏ రాష్ట్రంలో ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ప్రజలకి బాగుండాలి, చదువుకున్న చిన్న పిల్లలకి బాగుంది, అవ్వతాతలకి బాగుంది, అందరికి బాగుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వైపు సంవత్సరం అయిన తర్వాత ఈ గ్రామంలో ధైర్యంగా నేను రోడ్డు వెంట వస్తే ధైర్యంగా అడిగితే ఈ పథకాలు ఎవరు ఇచ్చారంటే మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పడం కూడా ఇది అద్భుతమైన సంతోషమైన మాట. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా నేను చెప్పే వాయిస్లో మా మీడియా సోదరులు కూడా ఎంతో కొంతమంది మీడియా సోదరులు ఎమ్మెల్యేకి ఆవేశం ఎక్కువ అంటారు, కానీ ఆవేశంతో పాటు ఆలోచన కూడా ఎక్కువ ఉంది. కాబట్టి నేనేమో శత్రువు కాదు, నేనేమో రాజకీయానికి కొత్త ఏం కాదు. నేను 3 సార్లు ఎమ్మెల్యే కంటిన్యూగా గెలుచుకొని వచ్చా, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నా, అన్ని విధాలు తెలుసు. కాబట్టి మా మీడియా సోదరులు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. నేను ఎప్పుడైనా అంటుంటా, నేరుగా మాట్లాడతాను, కానీ నాకు ఈ కుళ్ళు కుతంత్రాలు తెలియని నేను చెప్తుంటా. అది వాస్తవమే. కొంతమంది అదే పని కట్టుకొని ఇట్లాంటి కార్యక్రమాలు పెడుతుంటారు. అయినా వాళ్ళు కూడా తెలిసింది, వాళ్ళు ఆత్మసాక్షికి తెలుసు చేయడం తప్పు చేయలేరు. కానీ మీరు ఏదో ఆయన కుదరగల కదా, మేము పార్టీకి ఒత్తాసు పలుకుతాము. మరి ఆ పార్టీ ఒత్తాసు పలికినప్పుడు గుమ్మడి జయరాం గారిని ఆ మాట అనిపోతే వాళ్ళు డబ్బు లేదు కదా, అపోజిషన్లో డబ్బు లేదు కదా వాళ్ళకి కొంతమందికి. దానికి అలాంటి కార్యక్రమం ఉంటుంది. మీరు నిజమైన మా సోదరులు. నేనేమో మా తాత ముత్తాతల నుంచి రాజకీయానికి రాలే, ఒక రైతు బిడ్డగా మేము ముందుకు వచ్చాను. అంతేకాని మా తాత ఆ ఎమ్మెల్యే ఉండే, మా నాన్న ఎమ్మెల్యే ఉండే కాదు. నేను వచ్చాను నేరుగా కష్టపడి ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకొని వచ్చిన తర్వాత ఈ రాజకీయంగా వచ్చాను. నా అదృష్టమేమో కానీ ఎంతో మంది తాత ముత్తాలు, ఎన్నో కోట్లు ఉన్న నాయకులు ఎంతో మంది ఉన్నారు రాష్ట్రంలో, జిల్లాలో, నియోజకవర్గంలో. కానీ నాకు మాత్రం నేను అదృష్టవంతుడు అని చెప్పచ్చు. ఈరోజు 2000 సంవత్సరం రాజకీయం స్టార్ట్ అయితే ఈరోజు 25 సంవత్సరానికే 4 సార్లు పోటీ చేస్తే 2009లో 2000తో ఓడిపోతే 2014తో 2000లో గెలిస్తే 2019లో 40,000తో గెలుస్తున్నాను. కాబట్టి అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకి కేవలం 30 రోజుల్లోనే ఎలక్షన్కి వచ్చా. మీ ప్రేమ అనురాగం చూడండి, ఆ ప్రేమ అనురాగం చూపిస్తూ మాకి గుమ్మనూరు చేరమని అయితేనే సరైన మా అన్న అని చెప్పి 30 రోజుల్లో గెలిచారు. కాబట్టి వాళ్ళందరూ కూడా శతకోటి వందనం అని చెప్పి చెప్పచ్చు. కాబట్టి మీ అందరూ సహాయ సహకారాలు, అదేవిధంగా చక్కగా అన్ని విధాలుగా డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తున్నారు. అందరూ కూడా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కలిసి ప్రతి ఎంపీటీసీ వార్డు మెంబర్తో పాటు ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ అన్ని కూడా గెలుచుకునే జవాబారి మన తెలుగుదేశం కుటుంబం ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పక్కన ఉన్న గ్రామాల నుంచి, ఈ మండలాల నుంచి వచ్చిన నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, లీడర్లు అందరూ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. खाली ऐसे ज्यादा नहीं है।